హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను 2 డేస్ నుంచి వ్లాగ్ మళ్ళీ ఏం పోస్ట్ చేయలేదు కదా. ఎంతమంది ఛానల్లోకి వచ్చి చెక్ చేశారు కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఫ్రైడే అలాగే సాటర్డే 2 డేస్ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాం. అండ్ థంబ్నెయిల్లో పెట్టిన మ్యాటర్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. నచ్చితే వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేయండి. ఇక్కడ మాది టీవీ పోయిందన్నాను కదా, ఇంకా టీవీ తెచ్చేసిన రోజు అనమాట. సో ఆ టీవీ అయితే రిపేర్ అయిపోయింది. ఇంకా ఫ్రైడే రోజు అంటే మందార మొక్కలు కొన్నాను. నేను టీవీ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు జాంపేటలో తీసుకొచ్చాను. 20 రూపీస్కి చాలానే మొగ్గలు ఇచ్చారు. ఇన్ని పువ్వులు అయిపోయాయి. ఇంకా నిండుగా పెట్టేశాను శుక్రవారం రోజు దీపం. ఇంకా శుక్రవారం పిల్లలకి స్కూల్ ఇద్దరికి క్యారేజ్ ఇవ్వాలి కాబట్టి ఇంకా లంచ్ బాక్సెస్ కోసం నేను వంట స్టార్ట్ చేసేసాను. సింపుల్ రెసిపీసే చేస్తున్నాను కాబట్టి నేను ఇందులో మీకు యూజ్ అయ్యే రెసిపీస్ ఏమీ షేర్ చేయట్లేదు. ఈ వ్లాగ్లో ఏమీ మీకు యూజ్ అయ్యే విధంగా ఉండదు. నార్మల్ వ్లాగే అనమాట ఇది, డైలీ రొటీన్ వ్లాగ్. సో ఇక్కడ నేను వంట చేసేసి ఇంకా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నాకేంటో చాలా నీరసంగా, ఇంకా కొంచెం పనులు ఉండడం వల్ల టిఫిన్ చాలా లేట్గా తింటున్నాను. అది కూడా టిఫిన్ ఏం లేదనమాట, ఇడ్లీ బ్యాటర్స్ అన్నీ అయిపోయాయి. ఈ చిన్న రొట్టె ముక్క వేసుకుని తింటున్నాను. టీవీ అయితే వచ్చేసింది అన్నాను కదా, ఇది కొంచెం ప్రాబ్లంగానే ఉందండి. ఒక్కసారి మనం రిపేర్ షాప్కి ఇచ్చాము అంటే ఏం చేస్తారో తెలీదు. ఒక్కొక్కసారి సడన్గా ఆగిపోవడము, తర్వాత చారలు అవి వచ్చేయడము, అంత పర్ఫెక్ట్గా బాగా అవ్వలేదు. బట్ కానీ పిల్లలకి ఏదో ఒకటి ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఇలా తెచ్చేసాము. అంటే మార్చేద్దాం టీవీ అన్నా సరే ఇప్పుడు అంత బడ్జెట్ మన దగ్గర లేదనమాట. సో మొన్నే కదా కొన్నాం, 3 years అయ్యింది. సో కొన్నాళ్ళు అలా వాడదామని చెప్పి ఇంకా మాట్లాడి కూరుకున్నాము. ఇంకా స్నాక్స్ అయితే తెచ్చాము పిల్లలకి. అండ్ నెక్స్ట్ డే అనమాట మా వారు ఇంకా స్నాక్స్ చేశారు పిల్లలకి. ఇవి పునుకులు సూజీ రవ్వతో వేశారు. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, వాటితో కలిపి పెరుగు కలిపి తినే సోడా కలిపి వేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసేసారు. కరకరలాడుతూ బాగా వచ్చాయి. ఇంకా సాటర్డే అనమాట. సాటర్డే అనగానే ఇంకా తలస్నానాలు అవి చేయిస్తాం కదా పిల్లలకి, సివిల్ డ్రెస్సులు, తలస్నానాలు కొంచెం బాగా రెడీ చేసి పంపిస్తాను నేను ఎప్పుడు. ఇంకా పైన పెట్టాను పువ్వులు, ఇంకా బాగా నచ్చలేదు నాకు, మళ్ళీ తీసేసి కింద నుంచి పెట్టాను. ఇంకా వీళ్ళకి టిఫిన్స్, స్నాక్స్ అన్నీ ఇంకా సాటర్డే అనగానే కొంచెం నేను ఎర్లీగా లేవాలి. తలలు అవి ఆరాలి కదా, దీనికి కొంచెం పెద్ద జుట్టు అయింది కదా, తల తడిగా పంపించేస్తే ఇంకా వర్షాకాలానికి ఇంకా జలుబు చేస్తుందని ముందే లేచి ఇంకా అన్నీ రెడీ చేసి 8:30 కల్లా ఇంకా ఆటో వచ్చేస్తుంది కాబట్టి రెడీ అయిపోయారు. ఇంకా మా పాపకి ఇవాళ అయితే హాఫ్ డే అనమాట. సాటర్డే దీనికి హాఫ్ డే, బాబుకి అయితే ఫుల్ డే ఉంటుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ కదా, ఫుల్ డే ఉంటుంది. క్యారేజ్ వాడికి ఇవ్వాలి, దీనికి అవసరంలో మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేస్తుంది. అందుకే ఇంకా స్నాక్ బాక్స్ అలాగే వాటర్ బాటిల్, బ్యాగ్ కూడా ఇవాళ అవసరం లేదన్నారు. ఏదో యాక్టివిటీ ఉందంట స్కూల్లో. రెడీ అయిపోయారు, ఆటో కోసం ఇలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా బయట అయితే చినుకులు పడుతున్నాయండి, ఒక్కొక్కసారి ఆగుతున్నాయి, ఒకసారి ఎండ వస్తుంది కదా అని బయట ఏమైనా బట్టలు వేస్తుంటే కాసేపట్లో తడిచిపోవటము. సో ఇలా ఉందన్నమాట. ఇంకా వర్షాకాలం ఇంతే కదా. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఇంకా కాఫీ నేను తాగుతాను కదా, ఎర్లీ మార్నింగ్ లేవగానే కాఫీ తాగితేనే నేను ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తాను. కానీ ఈ పిల్లలు స్కూల్ దూరం అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఎర్లీగా లేచి ఈ మధ్య చాలా వెంటనే ఎక్కువసేపు అన్నీ సర్దాల్సి వస్తుంది. వీళ్ళేమో ఒక గంట సేపు బ్రష్ చేయడము, తర్వాత స్నానం చేయడానికేమో అప్పుడే లేవమనడము, ఇలా టైం అంతా గడిచిపోతుంది. ఉత్తినే 9 అయిపోతుంది, కాఫీ కూడా తాగడానికి ఉండట్లేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత తాగడం స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ నేను కూర్చుని కాసేపు అలా కూర్చునేసరికి ఇంకా లేట్ అయిపోతుంది కదా వీళ్ళకి. అందుకే వెళ్ళాక ఇంకా ప్రశాంతంగా కాఫీ తాగి నేను నెక్స్ట్ ఏమైనా వర్క్స్ ఉంటే, ఇంకా సాయంత్రం ఎన్ని పనులు చేసినా మార్నింగ్ ఏదో ఒక వర్క్ చేయాలి, అంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. సో అందు గురించి హాఫ్గా డివైడ్ చేసుకుంటున్నా, సాయంత్రం పనులు కొన్ని, పొద్దున పనులు కొన్ని అని. సో పిల్లలతో అంతేనండి. ఈ చిన్న పిల్లలు, ఎటు కాని పిల్లలు ఉంటారు కదా, మా కిడ్స్ ఏజ్ వాళ్ళు, మదర్స్ చాలా ఓపికగా ఉండాలి. అంటే వాళ్ళకి అన్నీ చేత కాదు, మనం చేస్తూ వెనకాతలు ఉండాలి కాబట్టి పనిగానే ఉంటుంది. ఇంకా నేను ఈ బెడ్షీట్స్ అవి క్లీన్ చేసి తడిగుడ్లు అవి రూమ్ అది క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు సండే కదా పిల్లలు, ఇంకా మనకి కుదరదు. ఇవాళ కొంచెం వంట తక్కువగా ఉంటుంది కాబట్టి అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. పరుపది కూడా పిల్లలు తొక్కేసి చూసారు కదా ఎలా పాడు చేసేసారో. ఇంకా వీళ్ళు ఎదిగేంత వరకు ఇంతే.
నేను అందుకే డబ్బాల్లో వేస్తాననమాట. పెద్ద బెడ్‌షీట్స్ ఉంటాయి కదా! ఇవి అవి ఏమంటారు రాజస్థాన్ నుంచి రోడ్ల మీద అమ్ముతారు కదా! ఒక్కొక్కసారి రగ్గులు అలాంటివి వాళ్ళ దగ్గర కొంటాను. మా పెద్ద మంచానికి 2 సైడ్స్ డబల్ వేస్తాననమాట మెత్తగా ఉండడం కోసం. తర్వాత ఇది ఒక 1 వీక్ నేను లాగి ఇంకా తీయాలే తప్ప అస్సలు చెరగదనమాట. ఈ డబల్ బెడ్‌షీట్ వేయడం వల్ల. అంటే సింగిల్ వేసేస్తే త్వరగా రేపేయడం అలా చేస్తారు. సో, చూసారు కదా! ఇంత లాంగ్ వస్తుంది. మంచం కూడా మాది డబల్ కాట్ మీద కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఒకసారి ఇలా వేస్తుంటే ఇంకా 4 డేస్ వరకు ఇలా నీట్‌గానే ఉంటుంది. పైన దులిపేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా క్లీన్ చేసుకొని ఈ రూమ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా లైట్ అది ఆర్పేసి ఇంకా తలుపు దగ్గర పెట్టేస్తాను. ఇంకా నేను మధ్యాహ్నం వరకు ఇంక ఈ రూమ్‌లోకి రాను. నాకంతా వంటగదిలోనే నాకు సగం డే అంతా వంటగదిలోనే గడిచిపోతుంది. ఇంకా వంట చేయడము, ఏమైనా బట్టలుంటే ఉతుక్కోవడము, ఆరేసుకోవడము, దీపం పెట్టుకోవడము, స్నానం ఫ్రెష్ అవ్వడం ఇవన్నీ ఇంకా చెప్పనవసరం లేదు. అన్ని పనులు చేసుకొని ఉంటాను కాబట్టి ఈ రూమ్‌లోకి రాను. ఇంకా దేవుడి సాంగ్స్ ఇంకా టీవీ వచ్చేసిన తర్వాత నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో నేను ఈ పాటలు పెట్టుకుని ఏవో పెట్టుకుని నేను పనులు చేసుకుంటాను. సో, ఇంకా అదంతా మిస్ అయ్యాను టీవీ లేకపోతే. పిల్లలు కూడా పాపం ఏం తోచేది కాదు వాళ్ళకి. ఇంకా నైట్ క్లీన్ చేసుకుంటే ఈ వంటగది మనకి పొయ్యి కడుక్కోపోతే అస్సల పని చేసినట్టు ఉండదు. నీట్‌గా పొయ్యి కడిగితేనే ఇల్లు కొంచెం మనకి చూడటానికి బావుంటుందనమాట. వంటగది నీట్‌గా ఉంటేనే మనకి ప్రశాంతంగా ఏదన్నా చేయగలం కదా! సో, ఇక్కడ ఇలా ముగ్గులవి పెట్టేసుకుని ఇవాళ ఏం చేయాలనుకుంటే అదే కర్రీ ఏమైనా చేయాలి అనుకున్నవి కట్ చేసి ఇక్కడ పక్కన పెట్టుకొని నేనైతే స్నానానికెళ్ళొచ్చి ఇంకా దీపం పెట్టేసాక వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నిన్నైతే మా మమ్మీ సాంబార్ ఇచ్చిందనమాట. మేము ఇంకా లంచ్ చేసాం కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. రాత్రి తినం కదా మళ్ళీ. దాన్ని వేడి చేసేస్తున్నాను ఇవాళ. అంటే మేము మధ్యాహ్నం ఎక్కువగా తినమండి. అన్నం, రైస్ కొంచెమే తింటాము. స్పెషల్స్ అవి పెద్దగా నేను మధ్యాహ్నం ఏం చెయ్యను. ఇంకా నైట్ అయితే టిఫిన్ తినేస్తాము అంతే. ఇంకా మధ్యాహ్నం వంటలోకి రెసిపీస్ అయితే కొంచెం కొంచెంగానే చేస్తాను. ఇది టమాటా పచ్చడి. ఇంకా దోసలు రాత్రి వేసుకుందాం. దోసల పిండి రుబ్బాను కాబట్టి నేను దోసలు కోసం చట్నీ కూడా చేశాను. ఇదనమాట. ఇంకా పిల్లలకి ఏవోటి పెట్టాలి కాబట్టి అంతే లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇది సాటర్డే రోజనమాట. అంటే ఇవాల్టి వ్లాగ్. ఇంకా థంబ్‌నెయిల్‌లో పెట్టిన మ్యాటర్ గురించి వచ్చేసరికి నార్మల్ వ్లాగే అండి. నేను ఇది యూజ్ అయ్యే వీడియోస్ ఏమీ ప్రెజెంట్ అయితే నేను చెయ్యట్లేదు కదా! అంటే ఒక 2, 3 డేస్ నుంచి నార్మల్ రెగ్యులర్ వ్లాగ్సే చేస్తున్నాను. నాకు కూడా ఒక్కొక్కసారి 2 డేస్ నుంచి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మీకు ఏదైనా యూజ్ అయితేనే షేర్ చేయాలనిపిస్తది నాకు. బట్ ఒక్కొక్కసారి మనం వ్లాగ్ ఏదో ఒకటి షేర్ చేయాలి యూట్యూబ్‌లో మన ఛానల్ యాక్టివిటీలో ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ప్రతిరోజు మనము రెసిపీస్ అంటే కొంచెం మనం తినము ఎక్కువగాను. అలాంటిది ప్రిపేర్ చేసి యూట్యూబ్ కోసం స్పెషల్‌గా ఏం చేయలేం కదా! సో, అందు గురించే నేను ఇంకా నార్మల్ వ్లాగ్ డే రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నా. పైగా మన ఛానల్‌లో వ్లాగ్స్ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా! సో, అందు గురించే షేర్ చేస్తున్నా. మళ్ళీ నాకు కామెంట్లు పెట్టకండి. దీనివల్ల మాకేం యూజు అలా అని. యూజ్ ఏమి ఉండదు. నేను చేసుకునేది ఇంకా వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ కంటెంటే అది కాబట్టి షేర్ చేస్తున్నాను అంతే. అండ్ ఇది కూడా ప్రతిరోజు అందరింట్లో అందరూ చేసుకునే పనులే. నేనేం స్పెషల్‌గా చేసేవి కావు. సో, మీకేం యూజ్ అవ్వకపోవచ్చు మేబీ. కాకపోతే ఎవరికైనా సరే సరదాగా చూడాలి అనుకునేవాళ్ళు చాలామంది ఛానల్స్‌ని చూస్తారు కదా! సరదాగా ఏం చేస్తుంటారు తెలుసుకోవడం, ఫ్రెండ్స్ లాగా, ఫ్యామిలీ లాగా అలా చూస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు చూస్తారు ఇలాంటి వ్లాగ్స్. ఇంకా మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ముందే స్కిప్ చేసేయండి. నచ్చిన వాళ్ళు మన ఛానల్ ఇంకా కంటెంట్ అయితే నేను ఇదే వ్లాగ్ చేయట్లేదు కదా! మార్చి చేస్తున్నాను కాబట్టి లైక్ చేయండి. ఏదైనా యూజ్ ఉంటే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా వాడు ఇంకా వీళ్ళేదో చెప్తున్నారు ఒకసారి వినండి. సో, వీడియో అయితే ఇంకా ఉంది చూడండి. సో, ఎండింగ్ అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో, మా పిల్లలు ఏదో చెప్తున్నారు కదా! మళ్ళీ మీకు వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. అరు అరు ఏ ఏ
పొద్దున్న లేవాలి, పాలు బాగా తోవాలి, గ్లాసు పాలు తాగాలి, సారం చెక్క తేరాలి, నన్ను దుద్దోని చిక్కివాలి, ఉన్నదంగా వెప్పాలి, చదువు కాలాలి, అమ్మ అమ్మ నాన్న